ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకే నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యంగా మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి ర్యాలీ అనగానే ఖచ్చితంగా మీ స్కూల్ డేస్ మెమరీస్ గుర్తుకొచ్చే ఉంటాయి కదా. ఆబ్వియస్లీ ఖచ్చితంగా గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే ప్రతిదీ మెమరబుల్ మూమెంట్ అన్నమాట. మనం స్కూల్ డేస్లో ఏమి చేసినా. సో ఆ ర్యాలీ గురించి ఏముంటుంది, ఆ ర్యాలీ జరిగినప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ఒక్కసారి ఆ మెమరీస్ అన్నింటినీ గుర్తు చేసుకుందాము. ఇక మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించేదలుచుకోలేదు. ఇక ఆలస్యంగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ర్యాలీ మన స్కూల్ డేస్లో మనకి ర్యాలీలు జరిగేవి కదా. ర్యాలీ జరుగుతుంది, ఈరోజు స్కూల్లో ర్యాలీ ఉంది అని మనకి క్లాస్ రూమ్కి మేడం వచ్చి చెప్పంగానే ఇక మనము అసలు దేని గురించి పట్టించుకోము. ఎమ్మటే మన బెంచ్ మీద ఉన్న బుక్స్ని, జామెట్రీ బాక్స్ అన్నిటిని తీసేసి తొందర బ్యాగ్స్ సదరేసుకుంటాము. ఇక మేడం వాళ్ళు ఇంకా ర్యాలీకి వెళ్తాము. కరెక్ట్ ఈ టైంకి ర్యాలీ జరుగుతుంది, మీరు ఈ టైంకి రావాలి, వెళ్ళాలి అని చెప్తారు క్లాస్ రూమ్లో మేడము. ఇక చెప్పగానే ర్యాలీకి ఇక హాఫ్ అన్ అవర్లో ర్యాలీ జరుగుతుంది అన్నప్పుడు మన క్లాస్ రూమ్లో మన మేడం మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ముందే చెప్పేస్తారు అనమాట. ర్యాలీ జరుగుతున్నప్పుడు ఇలా ఉండాలి, లైన్లో వెళ్ళాలి, ఎవరు మిస్బిహేవ్ చేయకూడదు, చెప్పిన మాట వినాలి, మేము చెప్పే వరకు కూడా మీరు ఎక్కడ ర్యాలీని ఆపకవద్దు, కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి చేయకూడదు, ఎందుకంటే మన స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది. సో మెయిన్గా గుడ్గా ఉండాలి, అంటే గుడ్ బిహేవియర్ ఉండాలి. సో అలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాలి. సో మనం వింటాం కదా మేడమ్స్ చెప్పినాయి. సో ఇక అందులోనే ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇక ర్యాలీ అంటే సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ ఎర్త్, ఇలా ఏదో ఒక టాపిక్ మీద ర్యాలీ జరుగుతుంది. కాబట్టి ఆ ర్యాలీ దేని మీద ర్యాలీ జరుగుతుందో ఆ ర్యాలీ దాని గురించి ఒక మనము ఇట్లా స్టిక్లా రెడీ చేసుకొని తయారు చేసుకున్న బోర్డు లాగా దాన్ని పట్టుకొని మనం ర్యాలీకి వెళ్తాం లైన్లో అందరం. ఇలా వెళ్తున్నప్పుడు అంటే మనకు బయట ఎంత ఎండ ఉన్నా కానీ మనం దేని గురించి పట్టించుకోము. అబ్బా ఎప్పుడెప్పుడు ర్యాలీ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు వెళ్దామన్న ఆతృతతోటి మనం ఉంటాము. ఇంకా వెళ్తున్నప్పుడు మనకు మధ్య దారిలో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి పెద్ద హాయ్ చెప్పేవాళ్ళం. చాలా మంచిగా ఉండేది. ఒక్కొక్కసారి మన స్టూడెంట్స్ ఏం చేస్తారు, గట్టిగా అరుస్తారు. ఇక అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా బయటకు వస్తారు, అట్లా చేసేవాళ్ళు, భలే ఉండేది. ఇక ర్యాలీ అయిపోయినాక ఇక మన స్కూల్కి మనం వెళ్తాం. అంటే ఈ ర్యాలీ జరుగుతున్న టైంలో మనకి ఏదైనా టఫెస్ట్ క్లాస్ ఏదైనా ఉన్నప్పుడు అమ్మాయి సార్ క్లాస్ అయిపోయింది, ఆ ర్యాలీ వల్ల మనకి ఈరోజు ఆ క్లాస్ తప్పిపోయిందనే ఒక హ్యాపీనెస్ వస్తాయి కదా, అంత ఇంత ఉండదు. అమ్మాయి సార్ ఆ క్లాస్ లేదు, బతికిచ్చారు ర్యాలీ వల్ల మనం క్లాస్ తప్పించుకున్న మన ఫీలింగ్ ఉంటుంది. ఇక ర్యాలీ అయిపోయాక మన స్కూల్కి మనని మేడం సొంతంగా తీసుకెళ్తారు. మనని ఎలా తీసుకెళ్లారో అలాగే సేఫ్గా స్కూల్కి తీసుకొస్తారు మన టీచర్స్. వాళ్ళ డ్యూటీ అది అనమాట. సో మనల్ని సేఫ్గా తీసుకుని వస్తారు. ఇక ర్యాలీకి వెళ్ళినాక అంటే మనం ర్యాలీకి వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తోటి వెళ్తాము. ఆబ్వియస్లీ మళ్ళీ అంత ఎనర్జీ మళ్ళీ లాస్ట్ వరకు ఉండదు కదా. సో మనం ఎండలో తిరిగి అలసిపోతాం. సో ఇక క్లాస్ రూమ్కి వెళ్ళగానే మనం పెద్ద వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేసేస్తాం. మళ్ళీ ఒక పక్క ఉడకపోస్తూ ఉంటుంది. ఇక బుక్కో ఏదో కట్ట తీసుకొని ఉక్కుంటూ ఉంటాం. అలా ఉండేదన్నమాట. సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటే నాకు కామెంట్స్ షేర్ చేసుకోండి. సో ఈ మెమరీస్ అన్ని చాలా మనకి గుర్తు చేసుకుంటే భలే కనిపిస్తుంది కదా. మనము మన స్కూల్ డేస్లో అలా ర్యాలీకి వెళ్ళడం అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే భలే కనిపిస్తుంది. మనం ఆ డేస్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోలేము. సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, సీ నెక్స్ట్ వీడియో.